హలో వనకం వెల్కమ్ టు బల మిస్టర్ బ్రహ్మచారి. టీనేజ్ లైఫ్ నుంచి పెళ్ళేంత వరకు అందరూ బ్యాచిలర్స్ బ్రహ్మచారులేనండి. మన బ్రహ్మచారులకు ఉన్న సమస్యలు అన్నో ఇన్నో కావు. హాస్టల్లో ఫుడ్ నచ్చదు, హోటల్లో బిల్లు నచ్చదు, రూమ్ లో టేస్ట్ నచ్చదు, అమ్మ చేతి వంట అందుబాటులో లేదు. ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం బల మిస్టర్ బ్రహ్మచారి. చూడు, ఈరోజు సండే 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 స్పెషల్ అరబిక్ మజ్బూస్ చికెన్. ఏదో కొత్త వెరైటీగా ఉంది కదండి టైటిల్. డోంట్ వరీ, వాళ్ళ చేసే వంట మన స్టైల్లో నేను మీకు చూపిస్తా. దానికన్నా ముందు బల దీనికెలా మీకు తెలుసా? ఫోన్ల మీద ఫోన్లు, ఎస్ఎంఎస్లు, ఈమెయిల్ వస్తున్నాయి. ఏంటంటే యూజువల్ గా చాలా మంది రెస్టారెంట్స్కి వెళ్తారు కదండి, అక్కడ రకరకాలుగా సర్వింగ్ అప్పుడు కటింగ్స్ వేరే వేరుగా ఉన్నాయి. ఒకటి పొడుగు ఉంది, ఒకటి చిన్న చిన్నగా ఉన్నాయి, కొన్ని ఏమో రౌండ్ రౌండ్ ఉన్నాయి, కొన్ని ఏమో స్క్వేర్ కట్ లో ఉన్నాయి. ఏంది ఈ కన్ఫ్యూజన్ అందరికీ ఉంది. సో డోంట్ వరీ, ఈ రోజు నేను మీకు వెజిటేబుల్స్ తో 5 డిఫరెంట్ టైప్స్ కటింగ్ మీకు చూపిస్తాను. ఓకే, ఫస్ట్ ఒక క్యారెట్ తీసుకుందామండి. క్యారెట్ కట్టింగ్ చేసే ముందు ఒకసారి ఇట్లా రోల్ చేసుకోవచ్చు. చూడండి, ఎక్కడ స్టడీగా లేదు. సో ఇట్లా కట్ చేస్తే ఇప్పుడు ఇది డాన్స్ చేయడం మానేసింది. దీన్ని ఇప్పుడు మనము కరెక్ట్ గా మన గ్రిప్ లో సెంటర్ లో పెట్టుకొని, సెంటర్ చూసుకోండి, సెంటర్ లో ఒక చిన్న మార్క్ చేసుకోండి ఇట్లా. ఎందుకంటే మనకు దీన్ని బట్టి ఈ మార్కింగ్ తెలుస్తుంది. సెంటర్ లో మార్క్ చేసుకున్నారు కదా, మార్క్ చేసినప్పుడు ఇక్కడ ఒక మార్క్, ఇక్కడ ఒక మార్క్. ఇప్పుడు ఆల్ పర్పస్ నైఫ్ తో స్లైట్ గా అలా వెళ్ళి అలా అంటే వచ్చేసింది, ఇలా అండి ఇలా అంటే వచ్చేసింది. దీన్ని కూడా కొంచెం గట్టిగా గ్రిప్, స్లైడ్ అండ్ పుష్ చేసింది. దీన్ని చూపిస్తాను. స్ట్రైట్ గా ఇలా కట్ చేయండి. వీటిని బ్యాటన్స్ అంటారు. ఇంత సింపుల్ గా ఉంది ఏంటి పేరు అనుకున్నారా? ఇప్పుడు దీన్ని నేను మీకు ఇంకోటి చూపిస్తా. బ్యాటన్స్ రెడీ కదా, దీన్ని కరెక్ట్ గా మనము ప్లేస్ చేసుకొని, చూసారా ఎంత చక్కగా కూర్చుందో? చూడండి, ఒక క్యూబ్ లో బ్యూటిఫుల్ గా టక్ 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 టక్. నేను గెలిచాను, అలా మనం ఆడుకోవచ్చు. దీన్ని మనము డైస్ కట్ అంటాం. అప్పుడప్పుడు కటింగ్ చేసేటప్పుడు తింటే కూడా సూపర్గా ఉంటుంది. ఎందుకంటే లెట్స్ ఎంజాయ్ అవర్ వర్క్. ఇప్పుడు మీకు జూలియన్స్ చూపిస్తా. జూలియన్స్ అంటే ఏదో సినిమా జూలీ పిక్చర్ కదండి, జూలియన్స్ చూపిస్తా. ఒక అల్లం ముక్క. యూజువల్ గా చైనీస్ లో భలే వాడతారు. లేగానే సర్ర నా పొగలతో కూర్చున్న వాళ్ళు, నేను ఇచ్చిన ఆర్డర్ ఇంకా తొందర రావాలని ఏడుస్తుంటారు కదా, వాళ్ళ కోసం ఇప్పుడు మీకు జూలియన్స్ చూపిస్తా. చూసారా ఎంత చక్కగా వస్తుందా? జూలియన్ ఈజ్ రెడీ. దీని యాక్చువల్లీ మనము జూలియన్స్ ని సన్నగా, చూసారా, ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే చూడండి, ఇది లాంగ్ స్ట్రైట్స్, లాంగ్ కట్ అంటారు వీటిని. దీన్ని మనము దీన్ని ఫైన్ చాప్ కూడా అనొచ్చు. చూడండి, నెక్స్ట్ నాకు ఫేవరెట్ క్యూకుంబర్. ఈ క్యూకుంబర్ అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే దీన్ని కట్ చేసి స్లైసెస్ ఫ్రీజర్ లో ఒక 5-10 మినిట్స్ పెడతారండి. పెట్టేసి కళ్ళ మీద ఇట్లా పెట్టుకొని ఒక 10 నిమిషాలు పండుకుంటే ఆహా, కళ్ళు బ్రైట్ అవుతాయి అంటారు. నాకు కూడా అవుతాయి. నేను ఈ తర్వాత చూసా. ఇప్పుడు దాకా మనం కట్ చేసినవి అన్ని అరేంజ్ చేసుకుందాం. క్యూకంబర్ దీన్ని ఎట్లా కట్ చేద్దాం బాబా? ఫస్ట్ ఈ ఎడ్జెస్ కట్ చేసుకోండి. దీన్ని మనం గ్రేట్ చేద్దాం. ఒక పీలర్ తీసుకొని మనము లెట్ us go into roundels. Roundels చాలా సింపుల్ అండి. చూసారా, వీటిని రౌండెల్స్ అంటారు. ఇక్కడ పెడదాం రౌండెల్స్. రౌండెల్స్ యూజువల్ గా మనం రెగ్యులర్ గా చూస్తాం.
ఇప్పుడు మీకు కొత్తగా చూపించేది ఏంటంటే హాఫ్ మూన్ అంటే చంద్రుడు యూజువల్ గా పెద్దగా రౌండ్ గా ఉంటాడు కదా, అప్పుడప్పుడు టింగ్ 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 అనుకుంటే సగమే అయిపోతుంది. హాఫ్ మూన్ సగం చందమామ. దానికి సింపుల్ టెక్నిక్, ఇది సీక్రెట్ నా కిచెన్ లోకి మీకు చెప్తున్నాను. ఎంజాయ్, కాపీ పేస్ట్. చిన్న కట్ తీసుకోండి సగంలో, బస్ కట్ చేసుకొని ఇప్పుడు దీన్ని ఇలా కట్ చేయండి. ఇప్పుడు చూడండి హాఫ్ మూన్. హాఫ్ మూన్ చూసారా ఎలా ఉంటుందో? ఇది హాఫ్ మూన్. దీన్ని మనం హాయిగా ఎట్లా అరేంజ్ కూడా చేసుకోవచ్చు. హాఫ్ మూన్. ఇన్ని విద్యలు తెలిస్తే మీకు ఇంకా హోటల్కి రెస్టారెంట్కి పోయే అవసరమే లేదండి. ఎందుకంటే భలా మిస్టర్ బ్రహ్మచారి చూడు. ఇది అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఇందాక మీకు ప్రామిస్ చేశాను కదా, అరబిక్ మజ్బూస్ చికెన్. రెడీ ఫర్ అరబిక్ మజ్బూస్ చికెన్. ఒక చిన్న కంటైనర్ తీసుకోండి, కొంచెం ఆయిల్. ఇప్పుడు మనము చికెన్, యూజువల్ గా మనము చికెన్ విత్ స్కిన్ తీసుకుంటాం. అఫ్ కోర్స్ చాలా మంది ఏమంటారు అంటే ఆ స్కిన్ లో ఉన్న ఆయిల్ కూడా మనకు చాలా హెల్తీ అని. బట్ ఎనీవే మన ఇష్టం. కానీ ఇది నేను సెపరేట్ గా ఒక డిఫరెంట్ డిష్ చేస్తున్నాను. సో దిస్ ఇస్ స్కిన్లెస్ చికెన్. ఈ చికెన్ మనం యూజువల్ గా కొంచెం మోడరేట్ సైజెస్ తీసుకోవాలండి. చిన్న చిన్న ముక్కలు వద్దు. ఏంటంటే చిన్న చిన్న ముక్కల్లో మజా లేదండి. చికెన్ ఇట్లా చేతిలో పట్టుకొని ఇలా తింటుంటే ఆ లుక్కే వేరు. ఇప్పుడు ఈ చికెన్ ఆహా చూసారా, అలా వేసుకోండి. అది ఇప్పుడు దీన్ని టాంగ్ అంటారు. జురాసిక్ పార్క్ చూసారు కదా, అట్లా దీన్ని కొంచెం అలా తిప్పుకోండి. ఇది కూడా మనము ఎలా చేయాలంటే, ఇది చూడండి స్కిన్ వైట్ కొంచెం బ్రౌనిష్ ఇది లుక్ వస్తుందా, అలా అక్కడ చేసుకోవాలి. ఇది ఆల్మోస్ట్ రెడీ. వైట్ గా తయారైంది, కొంచెం బ్రౌన్ గా టింట్ కూడా వచ్చింది. వెరీ గుడ్. ఓకే, దిస్ ఇస్ ఆల్మోస్ట్ రెడీ. నేను ఇమ్మీడియట్గా ఒక ప్లేట్ తీసుకుంటా. ప్లేట్ తీసుకొని చూసారా ఈ ముక్కలు ఎంత చక్కగా తయారైనాయో. ఐ లైక్ ఇట్. ఇట్లా అరేంజ్ చేసుకోండి. వెరీ నైస్, బ్యూటిఫుల్. ఇప్పుడు దీన్ని మనం ఇక్కడ పెడతాం. వెరీ గుడ్. ఇక్కడ ఉంది కదా. ఇప్పుడు ఇది ఆల్రెడీ ఇందులో కొంచెం ఆయిల్ ఉంది, ఇంకొంచెం ఆయిల్ వేసుకుందాం. ఇందులో మనము మసాలాలు వేస్తాం. దీన్ని కప్సా మసాలా కూడా అంటాం. మజ్బూస్ అంటావు, మక్బూస్ అంటావు, కస్బా అంటావు, కబ్బా అంటావు. ఈ మసాలాలు మీరు చూడండి, కప్సా మసాలా. ఇందులో ఫస్ట్ యాజ్ యూజువల్ గా బే లీఫ్, లవంగ, ఇలైచీ, పువ్వు, తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ తర్వాత వేస్తాం. ఎందుకంటే ఇప్పుడు వేస్తే చక్క మాడిపోతుంది. కొంచెం షాజీరా, కొంచెం జీరా, తర్వాత దీంట్లో మనము నట్ మెగ్ అంటే జాజికాయ, కొంచెం లైట్ గా. దీన్ని మనం తర్వాత డ్రెస్సింగ్ కూడా చేసుకుందాం. ఆలు, మనం దీంట్లో బాస్మతి రైస్ వేస్తాం ఎప్పుడు త్వరలో. ఇప్పుడు బాస్మతి రైస్ మనం ఒక 20 minutes ముందే మనం దాన్ని సోక్ చేసుకొని పెట్టుకోవాలి. ఎందుకంటే బాస్మతి రైస్ కొంచెం అప్పుడే జిమ్ నుంచి వచ్చిన బాడీలా తయారవుద్ది. దాన్ని మనం దీన్ని వెంటనే తీసుకొస్తాం. అప్పులోపల్ని అలా టాస్ చేసుకుందాం. ఐ లైక్ ఇట్. ఆహా, వాటర్. ఇందులో మనము వాటర్ వేయకముందు ఒక చిన్న టెక్నిక్ గమనించాలి. సపోజ్ బాస్మతి రైస్ మనం ఒక గ్లాస్ తీసుకున్నాం అనుకో, 1.5 glass ఆఫ్ వాటర్ పెట్టాలి. ఎందుకంటే అది బాస్మతి రైస్కే కాకుండా వీటికి కూడా పనికొస్తుంది. సో వీ యూస్, చూసారా ఆల్రెడీ 20 నిమిషాల క్రితం సోక్ చేసుకున్న రైస్ చూసారా. దీనికి దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు మనం ఇందులో వాటర్ కోసం తగినంత, ఎందుకంటే నాకు ఐడియా ఉంది. సో మీరు ఆ రేషియో గుర్తుపెట్టుకోండి.
ఇప్పుడు అసలైన టెక్నిక్ ఇది చూసారా, ఆహా నిమ్మకాయ. నాకు నిమ్మకాయ అంటే చాలా ఇష్టం. రోజు పొద్దునే నిమ్మకాయ జ్యూస్ విత్ హనీ తాగామనుకోండి, బలమే బలం. వెరీ గుడ్. నౌ ద టైమ్ హ్యాస్ కమ్. బాస్మతి రైస్ లైట్గా అట్లా తిప్పుకుందాం. స్మెల్ చూసారా ఎంత బాగుంది. ఇక్కడ నుంచి నేను దుబాయ్, సౌదీ అరేబియా, అక్కడ చాలా ఫేమస్ అండి ఇది, అక్కడికి వెళ్ళిన ఫీలింగ్ వస్తుంది. ఓకే, ఇప్పుడు ఇది ఒక మూత పెట్టుకుందాం. వీళ్ళు రెడీ ఉన్నారు, ఇది రెడీ ఉంది. అండ్ మనకు ఫర్దర్గా మనకు ఒక ఇది అవసరం పడుతుంది. ఓకే, ఇప్పుడు కొంచెం ఆయిల్ తీసుకుందాం. ఓకే, ఇది ఆల్మోస్ట్ రెడీ. ఇది ఎందుకు చేస్తున్నాను అనుకుంటారా? ఏం లేదండి, ఇది ఇంకో కొద్ది క్షణాల్లో రెడీ అయిపోతుంది. అప్పుడు ఇది తీసి అక్కడ పెడతా. అఫ్కోర్స్ నేను మీకు చూపిస్తాను. ఇది గార్నిషింగ్. క్యారెట్ వేస్తాం, కొన్ని ఉల్లిపాయలు తీసుకుందాం. ఇప్పుడు ఇదే టెక్నిక్ అంటే ఇది సార్ట్ అవుట్ కానండి, కొంచెం సార్ట్ అవుట్. యూజువల్గా మన హైదరాబాద్ బిర్యానీలో ఆ రంగు ఈ రంగు వేస్తారు. మనము రంగు ఎందుకు వేయకూడదు ఇందులో కూడా. సో ఇప్పుడు లైట్గా సాఫ్రాన్ వేస్తే ఆ టోటల్ రంగు, ఆ రుచి, ఆ అరోమా టోటల్గా మారిపోతుంది. ఓకే, చూసారా? ఈ ఆనియన్స్ లో అడ్వాంటేజ్ ఏంటంటే అప్పుడప్పుడు మనము కొంచెం లైట్గా ఇలా సాల్ట్ వేసుకున్నాం అనుకోండి, ఆ ఆనియన్స్ తొందరగా ఫ్రై అవుతుంది. ఇప్పుడు అసలు విషయం, క్యాష్యూ నట్స్. వీటిని రైజిన్స్ అంటారండి. రైజిన్స్ అంటే బేసికలీ కిస్మిస్, కొన్ని ఆల్మండ్స్. యూజువల్గా దీన్ని మనము ముక్కలు ముక్కలు కూడా చేసుకోవచ్చు, కానీ నేను ఫుల్ వేస్తున్నాను ఎందుకంటే తినేటప్పుడు మనం ఒక అరబ్ షేక్ లెవెల్ స్టైల్లో తినాలి. ఒక చిన్న ఇది తీసుకుందాం. ఇది ఓకే. అప్పుడప్పుడు ఇది కూడా చూసుకోవాలి. ఆహా, ఒక్కసారి అలా కొంచెం టెస్ట్ చేయడంలో తప్పు లేదు. కొంచెం వేడి వేడిగా ఉంటుంది. పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ టైమింగ్లో ఉంది. ఇంకా టైం వేస్ట్ చేసే అవసరం లేదు. ఇప్పుడు ఈ టెక్నిక్ క్లియర్గా చూసుకోండి. ఇప్పుడు ఈ టాంగ్ తీసుకొని మనం ఇద్దరికి కాల్చిన చికెన్ పీసెస్ కరెక్ట్గా అరేంజ్ చేసుకుంటాం. ఇప్పుడు దీని మీద మళ్ళా మూత మీద పెడతాం. ఇప్పుడు వీ హ్యావ్ టు వెయిట్. అంత లోపల సారస్తారస్తారా. ఓకే, ఇది ఆఫ్ చేస్తా, ఇది కూడా ఆఫ్ చేస్తా. ఇందులో కొంచెం అలా షుగర్ కూడా వేసుకొని టాస్ చేసుకుంటాం. కొంచెం అలా అలా కరకర 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 అనాలా. గుడ్. ఓకే, ఇది ఇలా ఉండగా ఇప్పుడు ఈ టెక్నిక్ చూడండి. టాంగ్ జాగ్రత్తగా దీన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకుందాం. బౌల్ తీసుకొని ఇది గార్నిషింగ్ అన్నమాట. బస్ ఇది కూడా మనం తర్వాత వాడుకోవచ్చు, కానీ ఇది చాలు, సరిపోయినంత. ఇప్పుడు దీంట్లో మనము చక్కగా ఇది ఇట్లా పక్కన పెట్టుకొని దీన్ని సిజ్లర్ ప్లేట్ అంటారు. ఇప్పుడు సిజ్లర్ ప్లేట్ ఈ డిష్ లో మీకు అవసరమా అంటారు. లేదు, ఒక టెక్నిక్ చూపిస్తాను. సిజ్లర్ ప్లేట్ తీసుకోండి, ఇది తీసి దీని మీద పెట్టి ఉంచండి. వంచి ఇలా పక్కన పెడదాం. ఇప్పుడు ఆల్మోస్ట్ అంతా రెడీ అండి. ఈ సెగ్మెంట్ లో మీరు చూసింది ఏంటంటే అరబిక్ మజ్బూస్ చికెన్. ఇప్పుడు దీంతో పాటు ఒక పార్ట్నర్ ఉంది. ఆ పార్ట్నర్ ఎవరో తెలుసా? బర్న్ట్ బ్రింజాల్ రైతా. అంటే వంకాయని అలా బర్న్ చేసేసి దాన్ని ఒక రైతా లెక్క చేసామనుకోండి. ఆ పార్ట్నర్ని తయారు చేసిన తర్వాత దీని పక్కన పెట్టి ఈరోజు మన ఎపిసోడ్ లో అరబిక్ మక్బూస్ చికెన్ చేసాం.
అండ్ బర్న్ట్ బ్రింజాల్ రైతా. ఇదిగోండి వంకాయ. దీని యూజువల్గా కింగ్ ఆఫ్ వెజిటేబుల్స్ అంటారంట. ఓకే, ఫస్ట్ ఇది మనం ఇక్కడ పక్కన పెట్టుకుందాం. పెట్టుకొని లైట్గా, చాలా లైట్గా దీని మీద ఆయిల్, ఆహా అలా అలా తిరగాలి అది ఆయిల్. చూడండి ఎంత స్లిప్పరీ ఉంటుందో. ఇలా దగ్గర నుంచి లైట్గా అలా బర్న్ చేయాలండి. ఇప్పుడు నేనేం చేస్తానంటే చిన్న ట్రిక్ చేస్తాను. ఇక్కడ పెట్టేస్తా, పెట్టేసి వెయిట్ చేస్తాను. చూడండి మెల్లిగా బర్న్ అవుతుంది. దీన్ని మనం ఈ టాంగ్తో అలా తిప్పుకోండి, అలా తిప్పుకోండి. చూడండి వంకాయ. యూజువల్గా వంకాయ తింటే బాగా బలం అంటారు. ఇలా మనం 1-2 వంకాయలు చేసుకోవచ్చు. అఫ్కోర్స్ నా దగ్గర రెడీ అయినవి ఉన్నాయి, కానీ మీకు ప్రొసీజర్ చూపిస్తున్నా. ఎందుకంటే నేను సడన్గా అవి చూసి అవి తెచ్చి మీకు చూపించేసాను అనుకోండి, అయ్యో ఏంటి ఎట్లా చేసాడు అనుకుంటారు. ఇది చూడండి, చూడండి ఇక్కడ కాలినప్పుడు ఎలా ఉందో అలా ఏదో ఒక ఐలాండ్ తయారైనట్టు అయింది. ఆహా. ఇప్పుడు ఇది కాలే టైంకి కొంచెం టైం పడుతుంది, కానీ నా దగ్గర ఆల్రెడీ కాలనీ ఉన్నాయి కదా, సో నేను అక్కడ షిఫ్ట్ అయిపోతాను. ఇది ఇక్కడ పెట్టేస్తానండి. ఇప్పుడు ఇది కాలిన వంకాయ నీళ్ళలో వేస్తాం. నీళ్ళలో వేసి ఇలా తీసుకొని దీన్ని మనము స్కిన్ మెల్లిగా అలా చిన్న ఏదో దెబ్బ తగిలితే స్కిన్ వచ్చినట్టే మెల్లిగా తీయాలి. ఓకే, వెరీ కేర్ఫుల్. కొంచెం వేడివేడిగా ఉంటుంది, జాగ్రత్తగా ఉండాలి. చూసారా, భూమి కూడా ఒకప్పుడు ఇంట్లాగే గుండ్రంగా ఉండేదంట. ఇప్పుడు చూడండి అంత గ్రీనర్ వచ్చేసింది. ఇప్పుడు దీని సంగతి చూద్దాం. ఇలా పెడతాం, పెట్టేసి దీనికి స్మాషర్ వద్దు, కొంచెం డిఫరెంట్గా చేస్తాం. ఆల్ పర్పస్. ముద్దగా అవుతుందని ఏం ఫీల్ అవ్వకండి, ఎందుకంటే ఇక్కడ నుంచి ఒరిజినల్ స్టోరీ స్టార్ట్. అంత సస్పెన్స్ అంతా ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసింది. ఒక చిన్న ఇది తీసుకోండి. ఇందులో మనము ఇది వేస్తాం. ఇప్పుడు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ నుంచి అసలు గేమ్ స్టార్ట్ అవుద్ది. దీంట్లో మనము లైట్గా ఉప్పు వేసుకుందాం. ఇందులో మనము గార్లిక్ అన్నీ వేసేస్తా. సిసేమ్ సీడ్స్, నువ్వులు అంటారు దీన్ని. ఇందులో కొంచెం ఆయిల్ వేస్తాం. యూజువల్గా రెగ్యులర్గా ఆయిల్ వేస్తారు కదా, నేను ఇది కొంచెం సెపరేట్గా స్పెషల్గా డిఫరెంట్గా చేద్దాం అనుకున్నా, అందుకే ఆలివ్ ఆయిల్ వేస్తా. అండ్ అఫ్ కోర్స్ ఇందులో యూజువల్గా మనము వినిగర్ కూడా వేయచ్చు, కానీ లైమ్ అండి. ఇప్పుడు ఇక్కడ మిక్సీ మీది ఇక్కడే ఉండండి. నా డిషెస్ మీద కొంచెం కన్నీసి ఉంచండి. నేను అలా వెళ్ళి ఇలా వస్తా. చిటికలు వచ్చేసాను కదా. చూసారా పేస్ట్ ఎంత చక్కగా తయారైందో. ఇప్పుడు మనము ఇది ఇక్కడ పెట్టుకుందాం. ఇప్పుడు ఆల్మోస్ట్ క్లైమాక్స్కి వచ్చేసామండి. ఒక స్పూన్ తీసుకొని కర్డ్స్, యూజువల్గా దీని కర్డ్స్ మనము ఒక కంటైనర్లో వేసుకుందాం. వెరీ గుడ్. కొంచెం కొత్తిమీర. ఇప్పుడు ఇది కొంచెం మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు కర్డ్స్ అంటే పెరుగు, కొత్తిమీర రెండు కలిసిపోయినాయి. ఇప్పుడు అసలైంది. ఇట్లాంటిది యూజువల్గా ఇది గంటనే, కానీ రబ్బర్ గంట, ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. ఈ గంటతో మనము చేసిన పేస్ట్ ఇందులో కలుపుకోవాలి. అంతేసేమా. సరే, ఇది పక్కన పెట్టుకుందాం. కొంచెం సాల్ట్, జస్ట్ పించ్ ఆఫ్ సాల్ట్. రైట్. ఇందులో కావాలంటే నా ఫేవరెట్ లైమ్. కలుపుతాను. సూపర్ సూపర్. ఇది తీసుకొని ఇందులో వేస్తాను. నాకైతే భలే ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇది మీరు ఇంట్లో తయారు చేయండి, సూపర్ వస్తుంది. ఇప్పుడు దీన్ని ఇక్కడ పెట్టి చిల్లీ పౌడర్
చిల్లీ పౌడర్తో మీ ఇష్టం వచ్చిన డిజైన్స్ లేదా ఒక అలా వేయండి. చూడండి ఎంత చక్కగా తయారవుతుందో. ఆహాహా. ఇప్పుడు ఒక అద్భుతమైన రెసిపీతో డిష్తో బలా మిస్టర్ బ్రహ్మచారి. ఇప్పుడు ఇది ఓపెన్ చేస్తున్నాను. గెట్ రెడీ ఫర్ ద మ్యాజిక్. 1 2 3. ఇప్పుడు ఈ టాంగ్స్ తో కరెక్ట్ గా ఇట్లా అరేంజ్ చేయండి. హైదరాబాద్ బిర్యానీతో పోటీ పడుతుందండి ఇది. చూడండి ఇంకా రెడీ కాలేదు సుమా, ఇది కూడా పెట్టచ్చు. ఇది కూడా ఎక్కడైనా అడ్జస్ట్ చేసి ఇలా పెడతాం. ఇప్పుడు రెడీ అనుకుంటున్నారా? కాదు కాదు కాదు, ఇప్పుడు అసలైన విషయం. 2 స్లైసెస్ ఆఫ్ టమాటో, 2 స్లైసెస్ ఆఫ్ ఆనియన్ ఇలా పెట్టి, 2 స్లైసెస్ ఆఫ్ క్యూకుంబర్ ఇలా పెట్టామనుకోండి. ఆహా, అది చూసారా? ఒక లైన్ కూడా తీసుకుందాం. ఎక్కడ పెడతాం? ఇక్కడ కూడా పెట్టచ్చు. నౌ దీనిపైన మనము ఇదివరకు చేసిన ఒక గార్నిష్ ఒకటి రెడీ ఉంది. అప్పుడు మిగిల్చిన గార్నిషింగ్కి ఉన్న ఇది ఇలా వేయండి. ఆ లుక్ చూసారా? ఆ లుక్కే 100 మార్కులు పడతాయండి. బా, అరబిక్ మజ్బూస్ చికెన్ బిర్యానీ రెడీ విత్ బర్న్ట్ బ్రింజాల్ రైతా. బలా మిస్టర్ బ్రహ్మచారి, ఈ ఎపిసోడ్ లో మీకు ఒకటే అనుకున్నారు కదా, 2 సెగ్మెంట్ లో ఒకటే పక్క పక్కన లైఫ్ పార్ట్నర్స్ లెక్క చేయించారు కదా. ఒకటేమో మీకు చక్కటి రైతా, ఇంకోటేమో చక్కటి చికెన్ కర్రీ. గెట్ రెడీ ఫర్ దిస్ స్టఫ్. రైతా ఇప్పుడు దాన్ని టేస్ట్ చేయలేదు. ఇంత మంచి ఫుడ్ రెసిపీ మీరు డైలీ ఎంజాయ్ చేయొచ్చు. అఫ్కోర్స్ డైలీ వదిలేండి, ఫంక్షన్స్ కి, ఫెస్టివల్స్ కి ఇది ఇట్లాంటివి వండండి. బ్యాచులర్స్, టేక్ మై వర్డ్, మీ ఫ్రెండ్స్ మిమ్మల్ని ఇంకా అసలు వదలరు. ఎందుకంటే మీ ఇంటికి వస్తే ఆరోగ్యానికి రక్ష. అరబిక్ మజ్బూస్ చికెన్ బిర్యానీ చేసే విధానం మరొకసారి చూద్దాం. ముందుగా కంటైనర్ స్టవ్ మీద పెట్టి ఆయిల్ వేడి చేయాలి. దానిలో ముందుగా రెడీ చేసిన చికెన్ హాఫ్ రోస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత కంటైనర్ లో షాయి జీరా, జీలకర్ర, జాజికాయ పొడి, ఆలు వేసుకొని ఉడకబెట్టుకోవాలి. అది వేగిన తర్వాత కొద్దిగా వాటర్ వేసి అందులో ఒక నిమ్మకాయ వేయండి. అండ్ ముందుగా నానబెట్టుకున్న రైస్ వేయండి. స్టవ్ ని సిమ్ లో పెట్టి కాసేపు బాయిల్ అవ్వనివ్వండి. ఇప్పుడు ఉడుకుతున్న కంటైనర్ లో హాఫ్ రోస్ట్ చేసిన చికెన్ యాడ్ చేసి సాఫ్రాన్ వాటర్ అలా లైట్ గా చల్లండి. చల్లిన తర్వాత దాన్ని కప్పేయండి. 6 to 7 minutes తర్వాత అరబిక్ మజ్బూస్ చికెన్ రెడీ. బర్న్ట్ బ్రింజాల్ రైతా చేసే విధానం చూద్దాం. ఒక పెద్ద వంకాయ తీసుకొని దాని చుట్టూ ఆయిల్ రుద్దండి. రుద్ది దాన్ని స్టవ్ మీద పెట్టండి. స్టవ్ మీద పెట్టి కాల్చండి. బాగా కాలిన తర్వాత ఒక వాటర్ కంటైనర్ లో వేయండి. వేసి పైన ఉన్న తోలు మెల్లిగా తీయండి. తీసిన తర్వాత ఈ కాలిన వంకాయని ముక్కలుగా కట్ చేసుకొని ఒక మిక్సర్ లో వేసుకోండి. వేసుకున్న తర్వాత దీంతో పాటు మనకు కొంచెం ఆలివ్ ఆయిల్, వెల్లుల్లి, సిసమ్ సీడ్స్ అంటే నువ్వులు అండ్ కొంచెం లైమ్ స్క్వీజ్ చేయండి. కొంచెం సాల్ట్ వేయండి. వేసేసి దీన్ని ఒక పేస్ట్ లెక్క తయారు చేయండి. చేసిన తర్వాత ఒక బౌల్ నిండా పెరుగు తీసుకోండి. పెరుగులో కొంచెం కొత్తిమీర వేసి కలపండి. కలిపిన తర్వాత పేస్ట్ చేసిన ఈ బర్న్ట్ బ్రింజాల్ పేస్ట్ తీసి దాంట్లో మిక్స్ చేయండి. అరబిక్ మజ్బూస్ చికెన్ బిర్యానీతో పాటు బర్న్ట్ బ్రింజాల్ రైతా రెడీ. మరి ఈ ఎపిసోడ్ మీరు డెఫినెట్ గా ఎంజాయ్ చేసి ఉంటారు. ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత మీకు తెలిసిన రెసిపీస్ కూడా నాకు పంపండి వెంటనే. అండ్ అది నాకు నచ్చితే నేను ఇక్కడ వండి రివ్యూస్ నేను మీకు ఇస్తాను. ఎలా ఉంది భలా మిస్టర్ బ్రహ్మచారి? అండ్ డోంట్ ఫర్గెట్, నెక్స్ట్ సాటర్డే కమింగ్ సూన్ విత్ కొత్త వంటలు, కొత్త రుచులు, కొత్త స్టైల్, సూపర్ డెలిషియస్ చీజీ కైండ్ ఆఫ్ థింగ్.
రాసుకోండి. ఇక డిష్ లో ఒక లుక్ వేసుకోండి.